పెద్ద శబ్దంతో బోయింగ్ ముందుకి నడుస్తుంటే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రేవంత్. ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ విమానం కూలిపోతూ ఉంటే దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని వివరిస్తూ ఉంది. తను ఓడిపోయానని, ఆ అమ్మాయే గెలిచిందని రేవంత్కి తెలిసిపోయింది. గడువు ఎల్లుండి సాయంత్రం వరకు ఉంది. అయితే మాత్రం తను ఢిల్లీ నుండి బయలుదేరి తిరిగి వచ్చేసరికి 13వ తారీఖు సాయంత్రం 5 అయిపోతుంది. చాక్లెట్లు పట్టుకొని వచ్చిన ఎయిర్ హోస్టెస్ని ఢిల్లీ నుండి తిరిగి వచ్చే ఫ్లైట్ ఎన్నింటికి వస్తుంది అని అడిగాడు. సరిగ్గా సాయంత్రం 4:55కి సార్ అని చెప్పింది. రేవంత్ని భరించలేని నిస్సహాయత ఆవరించింది. తన ఊహ నిజమైతే ఆ అమ్మాయి తనను రిసీవ్ చేసుకోవడం కోసం విమానాశ్రయానికి ఆ రోజు వస్తుంది. మరోలా చెప్పాలంటే నువ్వు ఓడిపోయావు అని తెలియపరచడం కోసం. ఎడమ చేయి పిడికిలి బిగించి కుడి అరచేతితో పట్టుకున్నాడు రేవంత్. పొద్దున కార్ రేసులో ప్రారంభమైన వేట, హోటల్కి వెళ్ళడం, 4 అమ్మాయిలు, రామాపురం స్కూలు, ఇంత పగడ్బందీగా ఈరోజు చేసింది పందెం ప్రారంభమైన రోజు నుంచి చేసి ఉంటే ఎంతో తొందరగా దొరికిపోవును ఆ అమ్మాయి. తనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంతకాలం వదిలేస్తూ వచ్చాడు. చదరంగంలో చివరి వరకు ఓడిపోయినట్టు నటించి చివర్లో ఎత్తువేయడం తనకు అలవాటు. ప్రేమ అనే చదరంగంలో అదే ట్రిక్ తన మీదే ప్రయోగించింది ఆ అమ్మాయి. ముందు నుంచి దొరుకుతున్నట్లే నమ్మకం కలిగించి చివరి వరకు అలానే ఏడిపించింది. ఏడిపిస్తూ గెలిచింది. ఆలోచనలతోనే ప్లేన్ మేఘాల్లో నుంచి కిందకి దిగడం గమనించలేదు రేవంత్. విమానాశ్రయానికి దక్షిణ భారత క్రీడా మండలి కార్యదర్శి, రాష్ట్ర చదరంగం బోర్డు సభ్యులు వచ్చారు. ఆనందమేసింది రేవంత్కి. తెలుగువాడి ప్రతిభకు గౌరవం కనీసం బయట రాష్ట్రాల్లోనన్నా దొరుకుతుంది. అందరూ కలిసి హోటల్కి బయలుదేరారు. హోటల్ చేరుకోగానే జేమ్స్కి ఫోన్ చేసి లాకప్లో ఉన్న స్నేహితుడి గురించి కనుక్కొని అతడు బయటపడ్డాడని తెలుసుకున్నాడు. గుడ్డిలో మెల్ల. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అద్దాల కిటికీలో నుంచి నగరాన్ని, లైట్లన్నీ చూస్తూ కూర్చున్నాడు. తరువాత ఎప్పుడో 1 గంటకి ఎయిర్ కండిషనర్ ఆఫ్ చేసి పక్క మీద వాలాడు. పోటీ ప్రారంభమయ్యే హాల్ బయట వరండా కిటకిటలాడుతూ ఉంది. రేవంత్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, మీకు ప్రభాకర్కి గొడవడం మా అదృష్టం. పోలాన్స్కీతో మీరు ఆడడం చూసే అవకాశం మాకు దొరికింది అన్నాడు సెక్రటరీ. రేవంత్ నవ్వి ఊరుకున్నాడు. హాల్లోకి ప్రవేశించగానే పోలాన్స్కీ ఎదురొస్తూ తన పొడవైన చేతిని సాచి, హౌ ఆర్ యు మై బాయ్ అన్నాడు సాదరంగా. రేవంత్ చేతులు కలిపాడు. సరిగ్గా 2ంటికి పోటీ ప్రారంభమైంది. రేవంత్ టాస్ గెలిచి బోర్డ్స్ ఓపెనింగ్తో తెల్ల పావుల్ని ముందుకు జరిపాడు. గంట గడిచేసరికి ఇద్దరు అంతర్జాతీయ ఆటగాళ్లు తన ఉనికిని, ప్రపంచాన్ని మర్చిపోయి ఆటలో నిమగ్నమయ్యారు. తన కసిని, ఉక్రోషాన్ని ఆటలోకి మార్చుకొని విజృంభిస్తున్నాడు రేవంత్. పొలాన్స్కీకి ఈ ఆట జీవన్మరణ సమస్య. ఈసారి ఓడిపోతే ఇక అంతర్జాతీయ స్థానంలో తను అనధికారంగా ఒక మెట్టు కిందకి దిగాల్సిందే అని తెలుసు. చదరంగం మీద ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆటని పుస్తకాల్లో రాసుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి రేవంత్ది ఒక రూక్, 2 పాన్స్ పోయినాయి. పోలాన్స్కీ, బిషప్, ఒక పాన్, ఒక రూక్ పోయినాయి. ఎవరివి ఎన్ని పోయినాయి అన్నది కాదు ప్రశ్న. రేవంత్ గుర్రాలు 2 ప్రత్యర్థి పావుల్లోకి చొరపడి ఉన్నాయి. అతడు నైట్స్తో ఎలా కల్లోలం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. ఈరోజు తాలూకు ఆఖరి ఎత్తు కవర్లో రాసి సీల్ వేసి రెఫ్రీకి ఇచ్చి బయటకొచ్చేశాడు రేవంత్. హోటల్కి వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఆ రోజు అతడిని ఎవరో డిన్నర్కి పిలిచారు. అన్యమనస్కంగానే వారితో గడిపాడు. టైం చూస్తే 5 అంటే సరిగ్గా 12 గంటలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని బయలుదేరాడు. 8:30కి ఆట తిరిగి ప్రారంభమైంది. రెఫ్రీ సీలు విప్పి పావును కదిపాడు. 10:30 అయ్యేసరికి రేవంత్ ప్రత్యర్థి తాలూకు మరో పాన్ని తీసుకొని బిషప్కి, రూక్కి తన నైటితో ఫోర్క్ వేశాడు. పోలాన్స్కీ అని తల విదిలుస్తూ నవ్వి, ఈ నైట్ని ఎవడు కనిపెట్టాడు కానీ భలే చంపుతుంది. 2 గళ్ళు ముందుకు వెళ్ళి లంబంలో ఎటు దూకుతుందో మానవ మాతృడికి తెలియదు అని జోకు వేస్తూ బిషప్ని తీసుకొచ్చి రేవంత్ క్వీన్ పక్కగా పెట్టాడు. తన క్వీన్ కదిపితే తరువాత ఎత్తుగా పోలాన్స్కీ రూక్ని పక్కకి జరుపుతాడా లేదా అన్నది కాదు రేవంత్ ఆలోచిస్తున్నది. తను వేసిన ఎత్తు బారి నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడా అని కూడా కాదు. పోలాన్స్కీ మాట్లాడిన మాటలు జ్ఞాపకాల దొంతర్లని కదిపి దేన్నో వెలికి తీసినట్టు ఒకే ఒక్క మాట మెదడు మారుమూలల్లో ప్రతిధ్వనించింది. లంబం. ఇదే మాటని ఆ అమ్మాయి కూడా ఉపయోగించింది. చాలా గమ్మత్తైన మాట లంబం. పర్పెండిక్యులర్. నేను ఈ హోటల్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి లంబంగా బయలుదేరి విగ్రహం జంక్షన్ దగ్గరికి తిన్నగా వస్తాను. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి జంక్షన్ దగ్గరికి తిన్నగా వస్తాను అనొచ్చుగా. లంబంగా అని ఎందుకన్నది? ఇంతలో ప్రేక్షకుల్లో నుంచి ఎవరో టైం రన్ అవుట్ అవుతున్నది అని అరిచారు. రేవంత్ ఉలిక్కిపడి అటువైపు చూశాడు. పోలాన్స్కీ తన ఆట ఆడి చాలాసేపు అయింది. ఇంకో 2 నిమిషాల్లో రేవంత్ ఎత్తు వేయకపోయినట్లయితే ఓడిపోయినట్టే.
అతడు తొందరగా ఆలోచించి క్వీన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈసారి పొలాన్స్కి వంతు. రేవంత్ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆమె తిన్నగా వెళ్ళి తిన్నగా వస్తాను అన్నట్టు గుర్తు. తిన్నగా అన్న మాటలకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చింది? ఇట్నుంచి నేను ఏ వేగంతో వస్తే మీరు అట్నుంచి ఆ వేగంతోనే రావాలి. ఇద్దరం ఒకేసారి కలుసుకుంటాం. అంటే మీరు నేను జంక్షన్కి ఒకే దూరంలో ఉన్నామన్నమాట. ఈ విషయం కనుక్కోవడానికి పెద్ద బాల శిక్ష చదువు చాలనుకుంటా. కేలో బై కేలో అని ఉర్దూలో అరిచారు ఎవరో. నిజానికి పోటీలో అలా అనకూడదు. రెఫరీ అలా అన్న ప్రేక్షకుడిని హెచ్చరించి బయటకు పంపేశాడు. టైం టైం టైం. రేవంత్ తెప్పరిల్లి బోర్డు వైపు చూశాడు. పోలన్స్కి తెరిచి రాజు చెప్పాడు. తన కింగ్ని కదపడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఈ ఎత్తు కోసం ఇంతసేపు ఆలోచించడం ఏమిటి అని సలహా ఇచ్చారెవరో. అతడి తప్పులేదు. రేవంత్ కింగ్ని కదిపాడు. మళ్ళీ ఆలోచనలు. తన ఆఫీస్ నుంచి కారు పందెం స్టార్ట్ అయిన జంక్షన్ ఎంత దూరమో తన లెక్క ముందే కట్టాడు. తనకింకా జ్ఞాపకమే. అది 23 కిలోమీటర్లు. ఇద్దరూ ఆ పాయింట్ దగ్గరికి ఒకే సమయానికి చేరుకునేలా ప్రయాణం చేశారు. అంటే హోటల్ నుంచి ఆమె ఇల్లు, అక్కడి నుంచి జంక్షను కలిపి 23 కిలోమీటర్ల దూరం ఉన్నదన్నమాట. ఇది తెలుసుకోవడానికి పెద్ద బాల శిక్ష చదువు చాలా అన్నది ఈ దూరం గురించే. ఇక్కడ నుంచి మా ఇల్లు, అక్కడి నుంచి జంక్షను కిలోమీటర్లలో పూర్ణ సంఖ్యలు. ఆ మాటలకి అప్పుడు తనంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తెరిచి చూస్తే అర్థం బోధపడుతుంది. ఆలోచిస్తూనే తర్వాత ఎత్తువేశాడు రేవంత్. టైం 11 గంటలు కావస్తుంది. ఇంకో 2-3 గంటల్లో ఆట పూర్తయ్యేటట్టు ఉంది. 2:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఆట అవ్వకపోతే ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. పోలన్స్కి తర్వాత ఎత్తు గురించి ఆలోచిస్తున్నాడు. రేవంత్ ఆలోచిస్తున్నది ఇంకో దాని గురించి. ఆమె ప్రయాణం చేసిన మొత్తం దూరం తెలుసు. మధ్యలో 90 డిగ్రీలలో తిరిగిందని తెలుసు. చప్పున అతడి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. చాలా చిన్న లెక్క. పైథాగరస్ సిద్ధాంతం. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ఇంటూ భుజము స్క్వేర్. తనకి 2 భుజాల మొత్తం ఎంతో తెలుసు. కానీ ఒక్కొక్క భుజము ఎంతో తెలియదు. కర్ణము కూడా ఎంతో తెలియదు. ఏమీ తెలియకుండా ఎలా కనుక్కోవడం? ఇంకొకటి కూడా తెలుసు. కిలోమీటర్లన్నీ పూర్ణ సంఖ్యలు అని. 4 రోడ్ల జంక్షన్కి హోటల్కి మధ్య దూరం ఎంత? అతడు తన ఊర్లో తిరిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించాడు. ఉజ్జాయింపుగా 15-20 కిలోమీటర్ల దూరం ఉండవచ్చు. పోలన్స్కి తన ఆట ఆడేసి చుట్ట కాలుస్తున్నాడు. రేవంత్ వైపు ఉన్న స్టాప్ వచ్చి గిర్రిన తిరిగిపోతూ ఉంది. రేవంత్ తన వంతు ఎత్తుగా గుర్రాన్ని జరిపాడు. జరిపి కళ్ళు మూసుకున్నాడు. చాలా పెద్ద లెక్క. అతడికి లెక్కల్లో అనుభవం లేదు. కానీ చదరంగంలో ప్రావీణ్యం అతడికి కావాల్సినంత జ్ఞాపక శక్తిని ఇచ్చింది. ముందు 15 అన్న సంఖ్యని తీసుకొని లెక్క కట్టి చూశాడు. రాలేదు. తరువాత 16ని తీసుకున్నాడు. రాలేదు. ఒక్కో లెక్కకి 10 నిమిషాలు పడుతుంది. అన్నీ మనసులోనే లెక్క కట్టడం కష్టంగా ఉంది. అయినా పట్టుదల వదల్లేదు. ఏవో ఎత్తులు వేసుకున్నాడు. మనసంతా లెక్కలే ఆక్రమించుకున్నాయి. తను చీకట్లో అనవసరంగా బాణం వేస్తున్నాడా అన్న అనుమానం కూడా రాకపోలేదు. కేవలం 23 అన్న సంఖ్య మాత్రం తెలుసు. ఆ ఒక్క సంఖ్యతో దూరాన్ని కనుక్కోవడం. అతడు పట్టుదల వదల్లేదు. తరువాత సంఖ్య అయిన 17ని తీసుకున్నాడు. ఒకవేళ ఆ దూరం 17 కానీ అయితే 17 స్క్వేర్ ఈక్వల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 23 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి వచ్చేసింది పూర్ణ సంఖ్య 15:8. ఆనందాశ్రమం నుంచి కానీ 4 రోడ్ల జంక్షన్ నుంచి కానీ ఆమె ఇల్లు తిన్నగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతడి ఆలోచనలని చెదరకొడుతూ చెక్ మిస్టర్ రేవంత్ అన్న స్వరం వినపడడంతో కళ్ళు విప్పాడు. ప్రత్యర్థి తాలూకు సేన అంతా నేల ఈనినట్టు తన సామ్రాజ్యంలోకి వచ్చి ఉండడాన్ని గమనించి నిరాసక్తంగా రాజుని కలిపి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. దీందేముంది? ఫ్రెండ్లీ మ్యాచ్. అంతరంగంలో ఆడే చదరంగం దీనికన్నా విలువైనది. అక్కడ ఓటమి జీవన్మరణ సమస్య. అది కనుక్కోలేకపోతే కాబోయే భార్య జీవితాంతం తెప్పుతూనే ఉంటుంది. రేవంత్ తన సర్వశక్తులు కూడగట్టుకున్నాడు. బ్లైండ్ ఫోల్డ్. కళ్ళు మూసుకొని చదరంగంలో 64 కళ్ళలో ఎక్కడ ఏ ఏ పావులు ఉన్నాయో గుర్తుపెట్టుకోవడం. అయితే ఇప్పుడు అతను గుర్తు తెచ్చుకుంటుంది చదరంగం బోర్డు కాదు, తన నగరపు మ్యాప్ని. తన ఊరి మ్యాప్లో ఏ ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో అని. అతడి స్మృతి పదం నుంచి చదరంగం గల్లు మాయమయ్యాయి. గుర్రాలు, ఏనుగులు, బిషప్లు తొలగిపోయాయి. మెదడు తెల్ల కాగితమైంది. దాని మీద ఓ సరళ రేఖ వచ్చి నిలిచింది. అది అంతలో త్రిభుజమైంది. అలాంటి త్రిభుజాలు 4 ప్రోబబిలిటీస్. ఇన్నాళ్ళు తను తిరిగిన ఊరి ఫోటోగ్రఫీని, సరదాగా ఉబుసుకుపోక చూసే రోడ్డు మ్యాప్ని జ్ఞాపకాల దొంతర్ల మధ్య నుంచి తీయడానికి అతడు బ్లైండ్ ఫోల్డ్ కన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఆ మ్యాప్ మీద ఈ త్రిభుజాన్ని ముద్రించాడు. ఆ అమ్మాయి నివసించే ఇల్లు ఈ 4 స్థానాల్లో ఏదో ఒకటి అయ్యుండాలి. సర్వోదయ నగర్, గాంధీ కాలనీ, ట్యాంక్ బండ్ ఏరియా, స్లమ్స్. అయితే ఇందులో 2 స్థానాలని తీసివేయచ్చు.
అమ్మాయి కారు జంక్షన్కి ఎడమవైపు నుంచి వచ్చి ట్యాంక్ బండి వైపు వెళ్ళింది. కాబట్టి ఇల్లు సర్వోదయ నగర్ అయినా అయ్యుండాలి, లేదా స్లమ్స్ అయినా అయ్యుండాలి. స్లమ్స్, పాకలు, కాబట్టి మిగిలింది ఏ. వెన్నెల్లో ఆడపిల్ల నివసించేది సర్వోదయ కాలనీలో. చెక్ మిస్టర్ రేవంత్ అయిపోయింది. అప్పటికే కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రేవంత్ బోర్డు వైపు చూశాడు. తను రిజైన్ చేసే స్థితి వచ్చింది. చిన్నపిల్లవాడు తాను సాధించిన విజయాన్ని చూసుకొని సంబరపడినట్టు నేను గెలిచాను అన్నాడు పోలాన్స్కి. రేవంత్ నవ్వి నేను గెలిచాను అన్నాడు. హోటల్కి రాగానే బ్రీఫ్ కేస్ కూడా సర్దుకోకుండా జేమ్స్కి లైట్నింగ్ కాల్ చేశాడు రేవంత్. 5 నిమిషాల్లో జేమ్స్ లైన్లోకి వచ్చాడు. జేమ్స్, నేను రేవంత్ని. మనని ఇన్నాళ్ళు వేధించిన అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసిపోయింది. ఎక్కడ? సర్వోదయ కాలనీలో. ఎలా తెలిసింది? అవన్నీ ఇప్పుడు ఫోన్లో వదిలే, కానీ నేను ఇంకో 15 నిమిషాల్లో బయలుదేరి వస్తున్నాను. నేను వచ్చేసరికి ఆ అమ్మాయి ఇల్లు కనుక్కోవాలి నువ్వు. దాన్ని బట్టి ఫోన్ నెంబర్ కూడా. ఎలా కనుక్కోవడం? సర్వోదయ కాలనీ చాలా పాష్ లొకాలిటీ. ఇళ్ళన్నీ ఒకదానికొకటి దూరంగా విసిరేసినట్టు ఉంటాయి. అన్నీ కలిపి 100 ఇల్లు కూడా ఉండవు. మోటార్ సైకిల్ వేసుకొని ఒక్కో ఇల్లు చూసుకుంటూ వెళ్ళు. ప్రయత్నించు. మనం చీకట్లో బాణం వేస్తున్నామని నాకు తెలుసు, కానీ ఇంకో మార్గం లేదు. పట్టుమని 2 గంటలైనా టైం లేదు మనకి. కానీ చివరి వరకు ప్రయత్నం చేయడం చదరంగా మాటకాడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అని ఫోన్ పెట్టేశాడు. సెక్రటరీ, వెళ్దామా అని అడిగాడు. ఇంకొక నిమిషం. సెక్రటరీ టైం చూసుకొని విమానాశ్రయంలో రిపోర్టింగ్ టైం అయిపోతుంది అన్నాడు. టైం అప్పటికే 2:30 అయింది. విమానం 3ంటికి. నిజానికి గంట ముందే రిపోర్ట్ చేయాలి. అదృష్టవశాత్తు కోల్కతాలో కాకుండా ఢిల్లీ విమానాశ్రయపు దారి అంత ఇబ్బంది పెట్టదు. రేవంత్ మరో లైట్నింగ్ కాల్ చేశాడు. సర్వోదయ కాలనీకి అంత వలవేసి అయినా సరే అతడు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టుకోదలుచుకున్నాడు. ఒక్క మార్గం కూడా వదలదలుచుకోలేదు. అతడు ఇప్పుడు ఫోన్ చేసింది సులోచనకి. అతడి క్షణం ముందుకు చొచ్చుకుపోయే సైనికులకి అన్ని వైపుల నుంచి ఆలోచిస్తూ సూచనలనిచ్చే కమాండర్ ఇన్ చీఫ్లా ఉన్నాడు. శత్రు వ్యూహాన్ని బద్దలు కొట్టడానికి కంకణం కట్టుకున్నవాడిలా కృతనిశ్చయుడై ఉన్నాడు. విమానం బయలుదేరడానికి సరిగ్గా 25 నిమిషాల టైం ఉంది. సెక్రటరీ ఆందోళనగా మళ్ళీ ఇంకోసారి టైం చూసుకొని పోనీ టికెట్ క్యాన్సిల్ చేయనా, రేపు వెళ్దురు గాని అన్నాడు. రేవంత్ కంగారు పడి లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను సాయంత్రం 5 లోపల మా ఊర్లో ఉండాలి అని అంటూ ఉండగా అంతలో అతడు చేసిన ట్రంక్ కాల్ వచ్చింది. ఫోన్ అందుకొని హలో, కొంచెం సులోచనని పిలుస్తారా అని గొంతు హెచ్చించి అన్నాడు. ఏ సులోచన? నిరాసక్తంగా అడిగారెవరో అట్నుంచి. ఏమో తెలీదు అని ఫోన్ పెట్టేయబోయారు. డోంట్ డిస్కనెక్ట్ అని అరిచాడు రేవంత్. చిరాకు, కోపము మిళితమైన స్వరంతో. ఇది ఢిల్లీ నుంచి లైట్నింగ్ కాల్ అని మీకు తెలుసు, అయినా అంత నిర్లక్ష్యంగా ఎలా పెట్టేయగలుగుతున్నారు? సులోచన అన్న పేరు గల వారెవరూ ఇక్కడ లేరు. ఆ అమ్మాయి మీ ఎక్స్చేంజ్లో 8 సంవత్సరాల పైగా పనిచేస్తుంది. మీ సెక్షన్ కాకపోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. తోటి ఆపరేటర్కి మాత్రం సాయం చేయలేని మీరు మీకు అవసరం వచ్చినప్పుడు ఇంకొకరు సహాయం చేస్తారని ఎలా అనుకుంటున్నారు? అసలు టెలిఫోన్ ఆపరేటర్ అంటేనే సహనానికి పెట్టింది పేరని అందరూ అనుకుంటారు. అటువంటిది కనీసం పక్క వాళ్ళనైనా అనకుండా ఇంత నిర్లక్ష్యంగా ఆమెవరో తెలీదు అని ఎలా చెప్పగలుగుతున్నారు? అతడి మాటలు ఆమె మీద పనిచేశాయి. అతడికేం జవాబు చెప్పకుండా పక్క వాళ్ళనెవరినో అడగడం వినిపించింది. ఏవో మాటలు నొక్కిన శబ్దం. తర్వాత కొంచెం సేపటికి సులోచన లైన్లోకి వచ్చి హలో అంది.